జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు. ఈరోజు మనం హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ఎర్దనూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాము. ఇది వచ్చేసి మనకు ఇస్మాయిల్ఖాన్పేట నుంచి దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇది దాదాపు 5 నుంచి 600 సంవత్సరాల క్రితం నాటి గుడి. ఇది కొండల్లో వెలిసి ఉంటుంది. ఒకసారి ఈ గుడి యొక్క చరిత్ర తెలుసుకుందాం. గుడిలోకి రాగానే ముందుగా ఇక్కడ మనకు స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి. ఓం నమో వెంకటేశాయ. ఏదైతే మనం చూస్తున్నాం ఇవి స్వామివారి పాదాలు. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే కనుక మనకు ఇక్కడ కొండకు వెలిసిన వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఏదైతే చూస్తున్నామో ఇది వెంకటేశ్వర స్వామి ఆకారం. ఇది ఈ విధంగా మనకు స్వయంభూగా కొండకు వెలిసి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పూజలు కూడా అన్నీ ఇక్కడ ఉన్న ఊరోళ్ళే చేస్తారు. దీపాలు పెట్టడం కానీ అలాంటివన్నీ ఇక్కడే ఉన్న వాళ్ళు చేస్తుంటారు. 2 కొండల మధ్యలో 7 కొండల స్వామి మనకు దర్శనమిస్తున్నారు. చాలా మందికి ఇది ఇక్కడ ఉన్నట్టు తెలియదు. మనం కూడా ఈ మన ఊరు గుళ్ళ ద్వారా జనానికి తెలియజేస్తున్నాము. ఎర్దనూరు గ్రామ పెద్దలు మనతో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో వీళ్ళు ఈ గ్రామ ప్రజలు ఒక్కొక్కరు కలిసి ఈ గుడిని డెవలప్ చేయడం జరిగింది. సో వారి మాటల్లో ఈ గుడి యొక్క చరిత్ర విశిష్టతలు ఏమున్నాయో వాళ్ళ మాటలు తెలుసుకుందాం. నమస్తే. నేను మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. ఈ గుడి చరిత్ర మాకు మీ ద్వారా తెలియజేయండి. నమో వెంకటేశాయ నమ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఈ గుడి పురాతనమైంది. చాలా ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాం. మా నాన్నలు కూడా ఇక్కడనే పూజ చేస్తున్నారు. మేము కూడా అదే కంటిన్యూషన్ పూజ చేస్తున్నాము. ఇక్కడ ప్రతి రోజు పూజ జరుగుతుంది. ప్రతి వారం అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది. మళ్ళీ ఈ మధ్యన మీ దీని డెవలపింగ్ అయింది. అంతకుముందు జనం తక్కువ, ఎవరు పూజకు సరిగ్గా రాకుండ్రి. ఈ మధ్యన చాలామంది రావడం జరుగుతుంది. భక్తులు కూడా బాగా పెరిగారు. కోరికలు కూడా నెరవేరుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ వెంకటేశ్వర స్వామి పిల్లలు కానోళ్ళకు పిల్లలు అవుతారు. అది మాత్రం వాస్తవము. చాలామంది పెద్దలు కూడా చెప్పిండ్రు. ఇక్కడ ఒక 101 చుట్టూ తిరిగితే 100% సంతానం అవుతుందని చెప్పిండ్రు పెద్దలు కూడా. అది నిజమైంది. అది మేమందరం కూడా అది ఒప్పుకుంటున్నాం. అందుకనే మీకు కూడా ఏమన్నా కష్టాలు ఉంటే, ఏమన్నా ఉంటే, కోరికలు కూడా ఉంటే ఇక్కడ వచ్చి తీర్చుకోవచ్చని మేమందరం మనవి చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల గుడి ఉన్నది? ఒక 500 సంవత్సరాలు. ఇప్పుడు ఇది ఈ కొండల్లో ఇంత చిన్నగా ఉంది కదా. అదే అంటున్నా, ఇప్పుడు ఇంత చిన్న కొండల మనకి గుడి స్వయంభూగా వెలిసిందని అసలు ఎట్లా తెలిసింది మనకు? అంటే ఇది మన అడవిలాగా ఏమన్నా ఉండేనా? మొత్తం చెట్టే ఉండే. మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ 4 సంవత్సరాల కింద వచ్చినప్పుడు మొత్తం ఇవన్నీ కనపడకుండా చెట్లు ఉండే. ఒక రోజు ఒక ఆయన స్వామిజీ వచ్చిండు. ఒక ఆయన వస్తే ఆయనతో వచ్చి చూసామట. చూసిన వచ్చిన రోజే జెండా ఎగరేషన్ పైన జెండా ఎగరేసి జేసీ పెట్టి అంతా కార్యక్రమం సాబి చేపించేసి కార్యక్రమం స్టార్ట్ చేస్తా పోయినాం. ప్రతి సంవత్సరం ఒకసారి కళ్యాణం చేస్తాం. వెంకటేశ్వర కళ్యాణం చేస్తాం. ఒక 200 మంది 300 మంది వస్తారు. కళ్యాణం మీద కూర్చొని ఎప్పుడైతే డిసెంబర్ అవుతుంది. డిసెంబర్ 22 తారీఖు చేస్తాం. ఎండింగ్ లో డిసెంబర్ ప్రతి ఇయర్ చేస్తాం అన్నమాట. అది సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఉంటది. ఒక క్వింటల్ బియ్యం పెడతాము. 400-500 మంది వస్తారు. అందరికి పెడతాం. అది కూడా దాతనే, ఒక దాత. అది కూడా 3 సంవత్సరాలు ఒక దాతనే పెడుతుంది. అన్నదానం గురించి వేరే అందరితో చెందలేసి
డెవలప్ చేసిన దీన్ని ఇలానే ముందుకు సాగాలని కోరుకుంటాం. మేము మాత్రం 4 సంవత్సరాల సంది కార్యక్రమం స్టార్ట్ చేసినాం ఇప్పుడు దీన్ని. అంటే ఇప్పుడు మీకు ఈ గుడి ఉంది అని చెప్పి పాత గుడి అని మీకు తెలుసు తెలుసు. మాకు. ఎప్పటి నుంచి ప్రజల్లోకి పోయింది ఇది? 4 సంవత్సరాల సంది ఉంచి 4 సంవత్సరాలు. సంవత్సరాలు అయిపోయి అంతే. అంటే అంతకు ముందు పూజలు అన్ని అంతకుముందు పూజలు అవుతుండే, మామూలు కొబ్బరికాయ కొట్టుకొని పోతున్నారు అంతే. ఈ 4 సంవత్సరాల సంది మంచిగా అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడికి పంతులు అయితే ఎవరు రారు, పంతులు ఇవ్వలేదు ఇంకా. ఇక మీరే పూజలు మేమే పూజలు చేసుకుంటాం. మేమే రోజు వాటర్ శనివారం కడుగుతాము, పూజ చేసుకుంటాము, నైవేద్యం పాశం పెడతాము. ఇక తర్వాత అన్నదానం పెట్టేస్తాం అందరికి. రోజు ఎవరు దీపం పెడతారు? శనివారం వస్తాము. అంటే రోజు అట్లా ఎవరు రారు? రోజు రాదు. శనివారం వెంకటేశ్వర కదా శనివారం మాత్రం మేము కంపల్సరీ ఉంటాం. పొద్దున 7:30 గంటలు వస్తాము, సాయంత్రం 2 గంటల వరకు ఉంటాం. ఇక అన్నం అయిపోయిందా కంప్లీట్ అయిపోయిందా ఉంటాం. అంటే ఎవరైనా వచ్చేవాళ్ళంటే ఇక ఊరోలే రావాలి. ఊరోళ్ళు వస్తారు, పక్క ఊరోళ్ళు వస్తారు, ఎవరు వస్తారు. 3 ఊరోళ్ళు వస్తారు. ఈశ్వరాపురం, యాదోలు, ఎక్కడ 3 ఊరోళ్ళు వస్తారు. ఉడుకుంది కదా పదకొండు దండం పెట్టిపోతారు. ఇక వైకుంఠ ఏకాదశి రోజు అయితే చాలా భారీ ఎత్తున వైకుంఠ ద్వారం కూడా ఉంటుంది. ఇదే వైకుంఠ ద్వారం కదా. ఇంకొకటి ఉంది. ఇక్కడ అంటే నేను ఇప్పుడు పాత గుడిని మీరు రెనోవేట్ చేయించిర్రా? అంటే ఇప్పుడు బండలు కనిపిస్తున్నాయి, అవన్నీ మేము లోపల ఉంది. ఇంకా అక్కడ ఇప్పుడు అన్నట్టు మీరు ఇంకొక డోర్ కూడా ఉన్నది. సిమెంట్ ఒకటి సిమెంట్ టైల్స్ వేయించినాం మనం. లోపల టైల్స్ వేయించాం. అవి కూడా దాతలే, మేము కాదు, దాతలే వాళ్ళ ఇష్టం కూడా వేయించి దాతలు. అంత దాతల నుంచే నడుస్తుంది ఇది. అట్లా కార్యక్రమం మొత్తం. ఓకే అన్న, ధన్యవాదాలు. మీరైతే కనుక ఊరోళ్ళు అదేదో మనము తాడు మీద తాడేస్తే వేని ఇంత పెద్ద తాడైనట్టు మీరు ఊరోళ్ళు కలిసి డెవలప్ చేస్తారు అంటే రియల్లీ గ్రేట్. తప్పకుండా మీరు ఇంకా డెవలప్ కావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. మా ఛానల్ ద్వారా కూడా మాతో ఎంత అయితే కనుక అంత మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. ఇక్కడ మనకు తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే తలనీలాలు ఇస్తారో ఈ ఎర్దనూరు వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఈ విధంగా తలనీలాలు ఇస్తుంటారు. ఇప్పుడు చూడండి, ఒక చిన్న బాబుకు ఇక్కడ పుట్టెంటుకలు తీస్తున్నారు. ఇలాంటి మంచి దేవాలయము ఇక్కడ, తప్పకుండా ఈ దేవాలయంకి వచ్చి ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ మనకు ప్రతి శనివారం రోజున అన్నదాన కార్యక్రమం కూడా చేస్తుంటారు. ఈ వారం అన్నదాన ధర్మకర్త మన ఈశ్వరాపురం ప్రశాంత్ గారు ఉన్నారు. వాళ్ళ మాటలో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం అన్న. ఇది ఈరోజు ఇక్కడ మీరే అన్నదానం చేస్తున్నారని చెప్పారు. అంటే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎలా చేస్తారు ప్రతి నెల? ఈ గ్రామం వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ మన వాళ్ళు పూర్వీకులలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి మన వాళ్ళు గుర్తించి ఇక్కడ 5 ఏళ్ల నుంచి పూజలు చేయడం అనేది జరుగుతుంది. అయితే వారం స్వచ్ఛందంగా రోజు ఆలయానికి భక్తులు విచ్చేస్తున్నారు. అయితే వారం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎవరిదే వాళ్ళకి తోచినంత అన్నదానం కార్యక్రమాలు, ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు అనేది జరపబడుతుంది. ఎప్పటి నుంచి చేస్తున్నారు అన్నదానం? గత 5 సంవత్సరాల నుండి అన్నదానం జరపబడుతుంది. ఫస్ట్ 2 కేజీలు 3 కేజీలు పెట్టిన తర్వాత 20 కేజీలకు వచ్చింది. మనకు 100 మంది పైన వస్తారు. ప్రతి వారం 100 పైన వస్తారు. ఓకే అన్న, మీకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు. గోవిందా. ఇది ఎర్దనూరు గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి యొక్క చరిత్ర. ఇక్కడ ఏంటంటే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులు షర్టు బనియన్ 2 తీసేసి దేవాలయంలోకి వెళ్ళి దేవుని దర్శించుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ ప్రత్యేకత. కంపల్సరీ షర్టు బనియన్ తీసిన తర్వాతనే ఆలయంలోకి ప్రవేశం జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా అది. సో ఈ గుడిని కూడా అందరూ తప్పకుండా దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊర్లో కనుక ఇలాంటి పురాతన దేవాలయాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షిత. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు. మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి.